சின்ன சின்ன ஆசைகள் பார்க்கிறீர், ஏக்கங்கள் தீர்க்கிறீர், முற்றம் அறிந்த போதிலும். ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఆమేన్. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. ఆ దినము ఆ లోయలో ఎండిన ఎముకలుగా ఉన్న ఆ యొక్క ఎముకలన్నిటినీ మరి దేవుడు నూతనమైన స్వభావమునిచ్చి వాటికి జీవమునిచ్చి మరి జీవింపజేసేనట్టుగాను ఈ దినము నిన్నును అట్టి విధముగా ఆస్వాదిస్తానని, మరి ఏ విషయంలో నీవు ఎండిన స్థితిలో ఉన్నావు, ఏ విషయంలో నీవు మరి ప్రార్థించను నీకు సమాధానం రాలేదు, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దినం నీతో మాట్లాడి నూతనమైన స్వభావం నీకు ఇస్తాను. అవును, మరి దేవుని సన్నిధిలో ఆయన కట్టడలను అనుసరించి ఆయన మాట ప్రకారం జీవించి ఆయన మాట ప్రకారం నీ జీవితం కట్టుకొనగలిగితే, ఆయన మాటలో జీవముందని, జీవము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నారని నీవు గ్రహించగలిగితే ఈ దినము నీకు నూతనమైన జీవితం అనిచ్చి నిన్ను నూతనముగా దీవించి ఆశీర్వదించి మరి నీ చుట్టూ ఉన్న ప్రజల మధ్య నిన్ను అత్యధికమైన జీవితము ఆశీర్వదిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారి దినము నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామాలు లెక్కలు వందనాలు. వాగ్దానం విన్న వాగ్దానం చూసిన వాగ్దానం చదువుని బిడ్డను దీవించి ఆశ్రయించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.